దయతో మనల్ని చూస్తుంది, దయతో హక్కును చేర్చుకుంది. గుడారాల పండుగకు స్థలం లేదే. ఎక్కడ అంటే ఈ దయాక్షేత్రం చేతులు చాపి పిలిచింది. నేనున్నాను ఇక్కడ, మిమ్మల్ని ఆదరించగలిగిన, మిమ్మల్ని పోషించగలిగిన, మిమ్మల్ని ఉద్ధరించగలిగిన, మీకు ఆశ్రయం ఇవ్వగలిగిన ఒక క్షేత్రం. నా ప్రియ సహోదరులారా, ఆనాడు ఎవరు లేరు, ఆనాడు ఒక్కడు లేడు, ఆనాడు ఏమి కానరాని ఆ నిశీదిలో ఆ చీకటి కమ్మిన నాడు, చీకటి కమ్ముకొనిన వేళ మేఘం కమ్ముకుంది. ఆ చీకటిలో ఒక స్వరమే వినబడింది. ఆ ఒక్క స్వరం ఈరోజు ప్రపంచమంతా వినబడుతుంది. హల్లెలూయా. వింతలు కొలిపిన గొంతు. ఎవరిది ఈ గొంతు అని అడగరడి నాకు తెలుసు. ఆ కృప కలిగిన గొంతు ఈనాటికి నీ ప్రపంచాన్ని తట్టి లేపుతుంది. ఇది ఒక ప్రభంజనం. ఇదిగో ఆ చీకటి కమ్మిన నాడు, మబ్బు కమ్మిన నాడు. ప్రియులరా, నిరీక్షణను గుండెల్లో పెట్టుకొని చావైనా రేవైనా ఆనుకుని ఉన్నాను నీ మీదే. బ్రతికితే నీ కొరకు, చావైతే నీ కొరకు అని ఆయన పాదాలు పట్టుకున్న పాదాలని విడవకుండా, అదిగో నేను చెప్తున్నాను కదా, పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, పిలిచినవాడు నా ప్రియుడు, పిలిచినవాడు చెయ్యి విడువడు. మీకో మాట చెప్పాలి ఈ సందర్భంలో. ఈ ఊరి పేరేంటి? లే మళ్ళీ అంటే అర్థం ఏంటి? లే మళ్ళా చెప్పండి. లే మళ్ళీ మరలా లగరా బాబు అనే కదా. ఒకసారి లేచింది ఒక ప్రభంజనం, ప్రపంచాన్ని చుట్టొచ్చేసింది ఒక ప్రభంజనం. స్తోత్రం కలుగును గాక. ఇక రెండవసారి లేస్తుంది మరొక ప్రభంజనం. స్తోత్రం కలుగు గాక. ఆయుష్ ఉండాలే కానీ, క్షేమం ఉండాలే కానీ, భూతల మీద పాదాలు మోపగలగాలి కానీ, ఈ ప్రపంచనాన్ని, హోసన్న విజయ పతాకాన్ని ఏ స్థితిలో ప్రభు ఉంచబోతున్నాడో ఆనాడు మనం మాట్లాడుకోవాలి. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈ రోజున స్థాపించబడినది ఏనాడు కూడా ఒరిగేది కాదు, తరిగేది కాదు, నిలిచిపోయేది కాదు. రాబోయే రోజులలో మన కళ్ళతో మనం చూడబోతున్నాం.